మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాజకీయ నాయకులు సైలెంట్ అయిపోయారు. అధికారులు తెరపైకి వచ్చారు. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామాగ్రి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాహనాలు సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీల ఆధ్వర్యంలో సామాగ్రి తరలింపు కార్యక్రమం ప్రారంభమైంది. కాకినాడ జిల్లాలో ఎన్నికలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. రాజకీయ నాయకుల ప్రచారాలు పూర్తయిపోయి ఎన్ని రూట్లు ఏర్పాటు చేశారు, ఒక రూట్ లో ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వందలాది మంది పనిచేస్తున్నారంటే పూర్తి ప్రశాంత వాతావరణంలో అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరిగే విధంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నివాస చర్యలు తీసుకోవడం జరిగింది. మనం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. ముఖ్యంగా రూట్ ఆఫీసర్లు ఉన్నారు, అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారు, ప్రత్యేక స్క్వాడ్లు ఉన్నాయి, పోలీసు బృందాలు ఉన్నాయి, రెవెన్యూ, పంచాయతీరాజ్ అన్ని విభాగాలు, ఒక మెడికల్, అదేవిధంగా ఆహార కల్తీ నిరోధక సంబంధించిన విభాగాలు తప్ప మిగిలిన అన్ని విభాగాలకి ఎన్నికల విధులు కేటాయించడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం కాకినాడ అన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణంలో కాకినాడ రూరల్ అచ్చంపేట సెంటర్ లో మనం చూడొచ్చు. మొత్తం ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు, ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరికి ఎలాంటి విధులు కేటాయిస్తున్నారో మనకి పూర్తిగా కనపడుతుంది. ఎందుకంటే పోలింగ్ కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. రేపు ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రంపచోడవరం నియోజకవర్గంలో కొన్ని సెంటర్లో సాయంత్రం 4 గంటలకి, మరి కొన్ని సెంటర్లో 5 గంటలకి పోలింగ్ కంప్లీట్ చేస్తున్నారు. వాస్తవానికి 6 గంటల దాకా పోలింగ్ ఉంది. ఒక జిల్లా ఎస్పీ, 3 జిల్లాల ఎస్పీలు, 3 జిల్లాల కలెక్టర్ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. ఎవరు కూడా రాజకీయ ప్రస్తావన తేవకూడదు, రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలు చేయకూడదు, అదేవిధంగా రాజకీయానికి సంబంధించి ఎలాంటి వార్తలు ప్రసారం చేయకూడదని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం ఎక్కడికెక్కడ ఓటర్ స్లిప్పుల దగ్గర నుంచి పోలింగ్, అదేవిధంగా రూట్ ఆఫీసర్లకు సంబంధించి ఎవరెవరు ఏ విధులు నిర్వహించాలి, పోలింగ్ ఆఫీసర్ ఏం చేయాలి, ఏపీలు ఏం చేయాలి, ఇప్పటికీ కొంతమంది తమ అనారోగ్యంతో ఉన్న విధులకు హాజరు కాలేదని చెప్పి అభ్యర్థులు పెట్టుకోవడం కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే వచ్చారో ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్నా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ అనే కలెక్టర్ ఇప్పుడే అక్కడి నుంచి మాట్లాడి వెళ్ళడం జరిగింది. రాజకీయ పార్టీలు డబ్బుల పంపిణీలు నిమగ్నమే ఉండగా అధికారులు మాత్రం పూర్తిగా ఎన్నికల ప్రశాంత వాతావరణంలో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మనం ఎక్కడ చూసినా అవే సన్నివేశాలు కనబడుతున్నాయి. మనం చూసిన వాళ్ళకి ఏదో సామాగ్రి ఇవ్వాలి, ఆ సామాగ్రి వాళ్ళు ఎలా తీసుకెళ్ళాలి, బయట వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ వాహనాల ద్వారా వీళ్ళు అక్కడ తరలించడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రంకి మొత్తం ఎవరైతే ఎన్నికల విధుల్లో నియమించబడ్డారో వారి కేంద్రాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం 5 గంటలకి మాక్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ జరుగుతుంది. కనీసం 2 ఏజెంట్లు ఉంటే చాలు, అన్ని పార్టీల ఏజెంట్లు అవసరం లేదు. 2 ఏజెంట్లు ఉంటే మాక్ పోలింగ్ కంప్లీట్ చేసి ఎన్ని ఓట్లు వేశారు, ఆ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అన్ని ఓట్లు పడ్డాయో లేదో చూసి అప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైంది. బ్యాక్ టు స్టూడియో.